హలో అండి, నేను మీ విద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. అదేంటంటే ఈ రోజు అయితే ఫుల్ గా వర్షం పడుతుంది మా ఊర్లో. ఇప్పుడే కొంచెం తగ్గింది వర్షం అయితే. సో ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా బజ్జీలు చేసి తిందామని మేమైతే మా అరటి తోటకైతే వచ్చి అరటికాయలను అయితే తెంపుకున్నాం. ఈ తెంపుకున్న వీడియో ఏ విధంగా ఉందో చూసే ముందు అయితే వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇప్పుడైతే అరటికాయలను తీసుకోవడానికే వెళ్దాం. నిచ్చెన పట్టుకొని వెళ్తున్నా. ఈ నిచ్చెన అయితే చాలా బరువుగా ఉంటదండి. అందుకే స్కూల్ కి వెళ్ళలేదు ఈరోజు తమ్ముడు, ఇక్కడ వెళ్ళాడు. ఉండడానికి ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అరటి తోట దగ్గరికి. టీ అడ్డం కొట్టినాను, టీ తమ్ముడు కొడుతున్నాను. ఇదిగోనండి, ఇదే మా అరటి తోట. చాలా వీడియోస్ లో చూసుంటారు. ఇప్పుడైతే అరటికాయలు ఎక్కడ ఉందో చూద్దాం. నానైతే వెళ్తున్నారు అటువైపు. అగోండి అక్కడ ఉంది అరటికాయల. అదే కూర అరటికాయలతో అరటికాయ బజ్జీలు చేస్తారు కదా. మేము చేసిన నిచ్చెన అయితే చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కింద అయితే స్వీట్ పొటాటో తీగండి, పాకింది భలేగా. ఇట్లాంటి పాములు కూడా ఉంటాయి, కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగోండి నిచ్చెన వేసాము. నెక్స్ట్ ఇవ్వమ్మా డుక్. ఇక్కడైతే తీసుకుంటున్నాం, ఒక 4 కాయలను అయితే తీసుకుంటాం. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అయితే. ఇగోండి ఇక్కడ అరటికాయలు ఉంది. కొన్ని కాయలను అయితే తీసుకుందాం. ఓకే తీనానా. ఓకే ఓకే 4 కాయలు. ఇదా డాడీ చేసింది నిచ్చెన, నాన్న చేసింది నిచ్చెన. ఫ్రెండ్స్ ఇది వీడియో చూడకపోతే చూడండి. కొబ్బరి బొంగులతో చేసింది నిచ్చెన. మేమేంటంటే అరటి చెట్టుతో ఇలా ఉంచేసి ఎప్పుడు కూర వండుకోవాలంటే అప్పుడు ఇలా ఎక్కి అరటికాయలను అయితే తెంపుకుంటాం. ఎందుకంటే యాక్చువల్గా గల మొత్తం కొట్టేయాలి, కొట్టేస్తే కాయలు ఒకేసారి తినలేం కదా. సో అందుకని అయితే మేము ఈ విధంగా ఏరుకుంటాం. ఎప్పుడు కర్రీ కావాలంటే అప్పుడు వాటి కోసం అయితే ఏరుకుంటాం. సరిపోతాయి నాన్న. కర్రీ కోసం ఇంకా బజ్జీల కోసం అయితే ఏరుతున్నా. వెనకైతే అంజి తమ్ముడు ఇంకా కార్తిక్ వాళ్ళు కూడా వచ్చారు చూడడానికి. అంజిరా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి అరటికాయలు ఎంత పొడుగ్గా ఉన్నాయో. ఇదిగండి. అప్పుడు ఇట్లాంటి కాయలు మనం తినాలంటే ఎక్కువగా మార్కెట్లలో మేమైతే కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడైతే మేము అరటి చెట్లు వేసుకోవడం వలన అయితే నేను చక్కగా తింటున్నాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి ఇవి కట్ చేసుకుని బజ్జీలు వేసుకుందాం. కాలు కడుక్కో అంజి.
ఇవి కొద్దిగా పెద్ద అరటికాయలండి, సో అందుకని అయితే మధ్యలో కట్ చేసాము. చిన్న చిన్న లేసులుగా కట్ చేసుకోవాలి. ఇదండి ఈ విధంగా. మరి పలచగైనా బాగోవేమో, సరిపోయింది. ఓకే, ఇప్పుడైతే ఉంది కదండి, ఈ ముక్కతో అయితే కొన్ని ఇలా అడ్డంగా కోసినవి కూడా చేద్దాము. ఫస్ట్ శనగపిండి అయితే వేసుకుందాం. సరిపోతుంది. అలాగే కొంచెం క్రిస్పీనెస్ కోసం వరిపిండిని అయితే వేస్తున్నాం. ఇవ్వండి, బజ్జీలు అనగానే వామ్ అయితే అవసరం కదా, వామ్ని అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్, టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేద్దాం. అలాగే కొంచెం కలర్ కోసం పసుపుని అయితే వేస్తున్నాను. కొంచెం పసుపుని అయితే వేస్తున్నా. అలాగే కొంచెం కారంని వేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడైతే వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. బజ్జీలు అనగానే ఇంకా మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియం సైజులో ఉండాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేద్దాము. ఒకవైపు అయితే ఉరుములు మెరుపులు వస్తున్నాయి. ఇదిగోండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడైతే వెళ్ళి ఆయిల్లో వేద్దాం. ఒకటి వేసి చూపిస్తున్నాను వేడి వేడి ఆయిల్లో. ఇదిగోండి, ఈ విధంగా వేసి అయితే వేసుకోవడమే. ఫుల్గా కవర్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కట్టెల పొయ్యిలోనే వండుతున్నా. ఎంతమందికి ఇట్లాంటి రైనీ సీజన్లో అరటికాయ బజ్జీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ గోల్డ్ కలర్ లో వచ్చేసరికి మనం దించుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇగోండి, ఆనియన్ పకోడీ కూడా చేద్దాం అనేసి ఆనియన్స్ కూడా రెడీ చేసాం. అక్కైతే రెడీ చేశారు ఆనియన్స్ పకోడీ. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా బాగుంటది, నాకైతే చాలా ఇష్టం ఆనియన్ పకోడీ అంటే.
ఫ్రెండ్స్ ఇగోండి ఈ కలర్ లో వస్తే దించుకోవడం. రెండు మిక్సింగ్ లాగా అక్కడే దించేస్తున్నాను నేను కూడా. అరటికాయ బజ్జీ, ఉల్లిపాయ పకోడీ టేస్ట్ చేద్దాము ఇప్పుడు. స్మెల్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది, ఉల్లిపాయ పకోడీ స్మెల్. అరటికాయ బజ్జీ స్మెల్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అరటికాయ బజ్జీని టేస్ట్ చేద్దాం. రారా తమ్ముడు కూర్చో. మటన్ వేసుకోము, టేస్ట్ చే. కట్ చేసి ఇంక లోపల పెట్టొచ్చు, కానీ నేనైతే బయట పెట్టాను. ఉల్లిపాయల్లో లెమన్, సాల్ట్ అన్ని వేసుకున్నాం. చాలా బాగుంటది అలా అయితే. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. ఎలా ఉంది చెప్పండి. బజ్జీలు అయితే సూపర్ టేస్ట్ వచ్చాయండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇంకా ఆనియన్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి, అలాగే ఆనియన్ పకోడీ కూడా టేస్ట్ చేద్దాం. నువ్వు కుట్టిన తమ్ముడు కుడిసే. చాలా బాగున్నాయి, రెండు బాగున్నాయి. ఆనియన్ పకోడీని ఇంకా బనానా బజ్జీలు. చాలా బాగున్నాయి. ఒకవైపు అయితే ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది, మళ్ళీ వేయాలి కొంచెం బజ్జీలు ఫ్యామిలీ మెంబర్స్ కోసం అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగనే ఇట్లాంటి మరిన్నో వీడియోస్ కోసం మన మీ విద్య బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇదిగోండి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కోసం అయితే చేస్తున్నా. చల్లని వాతావరణంలో ఇంకా అరటికాయ బజ్జీ తింటుంటే వేరే లెవెల్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసాడు ఆల్రెడీ. సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.